ఇంతవరకు బిడ్డలందరూ చక్కని మాటలు నిజంగా దేవుడు వచ్చినప్పుడే ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఇది మీ సమయం మాది కాదు. మేమైతే నేనైతే నిజంగా ప్రిపేర్ కాలేదండి. ఎందుకంటే మరి నిన్న సేవకులు చెప్పారు యూట్యూబ్లో, అది చెప్తే చాలా టైం లాగేస్తుంది. దేవుడిని అడగండి, దేవుడు తప్పనిసరిగా మీ ద్వారా మాటలు దేవుడు తెలియజేస్తాడు అన్నందుకు నిదర్శనంగా నిజంగా మరి భవిష్య పాప దగ్గర నుంచి మరి ఇప్పుడు చెప్పిన వ్యానుభవం వరకు దేవుడు చక్కని మాటలు మన మధ్య ఉంచాడు, విరిచి వడ్డించాడు అని అంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. చాలా దేవునికి ఘనత, దేవునికి మహిమ. చిన్న మంద భయపడొద్దని దేవుడు చెప్పినట్లు నిజంగా చిన్న మంది ద్వారా దేవుడు కనపరుస్తున్న విధానం ఎంతో గొప్పది. దేవునికి నామం. మీ అందరికీ ఒక తల్లిగా నేనున్నాను. నేను నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుని మహిమ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండును గాక. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన ఆ వచనం దప్పిగొనుచున్నాను అంటే మరి ఎన్ని రీతిలుగా ఉన్నదో మీకు తెలుసు. దప్పిగా అంటే దాహం, ఆత్మీయ రకంగా, శారీరకమైన దప్పిక. దాన్ని యేసయ్య శారీరకంగానే దప్పికొనుచున్నారు. ఎందుకంటే మానవుడిగా ఆయన మన మధ్య వచ్చి ఉన్నారు కనుక మానవునికి కలిగిన దప్పిక ఆయనకి కూడా వచ్చింది. ఇప్పుడు బిడ్డలందరూ చెప్పిన రీతిలో అప్పటికే చాలా శ్రమ అన్నిటికీ శరీరానికి తాలుకుంది. మరి అన్ని విధాలుగా నలుగగొట్టి పడినప్పటికీ మనం చూడండి 4 అడుగులు లేక ఒక పరుగు పరిగెత్తబోసరికే దాహం వేస్తుంది. అలాంటి దాహం మానవుడిగానే ఉన్నారు కనుక అంత శ్రమ. ముందు నుంచి ఆయన భోజనం కూడా చేయలేదు. మరి ఆ ప్రభురాత్రి భోజనం సంస్కారం టైంలోనే రాత్రి మనం చూసాం ఆయన తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. కానీ దేవాతి దేవుడు ఆ రీతిగానే వెళ్ళి మరి ఏమాత్రము వెనకాడకుండా 3 ద్వారా కైప, పిలాతు, హేరోదు అనే రాజులు అనే ఆ యొక్క లాయర్స్ అంటే దాన్ని ఏమంటారండి పాస్టర్ గారు? కైప అన్న హేరోదు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి కోర్టు అనమాట. ఆ కోర్టు దగ్గరికి వెళ్తే తిరిగి మరలా వాళ్ళందరూ తిరిగి పిలాతు దగ్గరికే రావాల్సి వచ్చింది. పిలాతు గారు ఈ నిరపరాధిని నేను ఏమీ చేయలేను, అది మీరే చూసుకోండి అని చేతులు తాను ఏమీ ఎరగలేనట్టు చెయ్యి కడిగేసుకున్నాడు. కానీ ఆ రక్తం మొర్ర పెడుతుందన్న సంగతి అతనికి తెలియలేదు. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. ఈ దప్పిక అనే ఈ యొక్క దప్పిక దాహాన్ని బట్టి ఒకవైపు చూస్తే శారీరకంగా లోకానుసారంగా వాళ్ళు అది కావాలనే దాహం, అన్న ధనవంతుడు అవ్వాలనే దాహం, లేకపోతే ఆ విధంగా ఈ విధంగా అనే దాహం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆత్మీయ దాహం అనేది పరిశుద్ధులకు మాత్రమే తెలుస్తుంది, లేక దేవుని బిడ్డలకు మాత్రమే తెలుస్తుంది. ఈ దాహమ విషయంలో అనేకమైన వచనాలు ఉన్నాయి. మొదట్లో అయితే ఆదికాండములో మరి బహుశా 15వ అధ్యాయం అనుకుంటాను, 20వ అధ్యాయము హాగరు ఒక మాట చూద్దాము. హాగరు 21వ అధ్యాయము 15, 16, 17 నేను చదివేస్తాను నాన్న. ఆ తిత్తులో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడొద్దు. ఆ చిన్నవాడున్న చెట్టు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొను. ఇదంతా మనకు తెలిసిందే. ఆ హాగరు తరిమి వేయబడిన తర్వాత ఒక అరణ్యము వైపు వెళ్ళిపోయిన తర్వాత ఆ అరణ్యంలో బహురోదన చేస్తూ ఆ బిడ్డడు ఎంతో దాహముతో, ఎందుకంటే అరణ్యంలో దాహం వస్తే ఆషామాషి కాదు కదా, ఎక్కడ నీటి బుగ్గ కూడా ఉండదు. కానీ ఆ నీటి బుగ్గను దేవుడు మరుగుపరిచి ఆ యొక్క కుమారుడు, ఆ చంటివాడు ఏడుస్తున్న ఆ ఏడుపును లేక మొర్రను దేవుడు విని ఆ యొక్క అప్పుడు హాగరు నువ్వెందుకు భయపడుతున్నావమ్మా, నువ్వు అక్కడ పడేసి ఎంత దూరంలో ఉన్నావు, నేను నా కుమారుడు చావును చూడలేనని నువ్వు భయపడొద్దు, నీ దగ్గరలోనే ఉంది ఒక జీవజలపు ఊట అనే రీతిలో మనకు అనేకమైనవి కనిపిస్తూనే ఉంటాయి, జీవజల ఊటలు లాంటి వాక్యములు. కానీ మనము దానిని దూరం చేసుకుంటూ దానికి ఎందుకో బయటపడుతూ ఉండాలి అనే ఆలోచనతో మనమేమో దూరం పడుతూ ఉంటాము. కానీ ఆ జీవజల ఊట ఈ యొక్క వాక్యములో ఎంతగానో లిఖితమైనది. దాన్ని మనం అర్థం చేసుకొని దానిని ఇంకానూ ప్రార్థన చేసుకొని లేక మరి దేవునికి దగ్గరగా ఉంటేనే తప్ప ఆ జీవజల ధారలు మనకి బయటకు రావు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొక మాట ఏంటంటే హెబ్రీ 4వ అధ్యాయం 15వ వచనము.
హెబ్రీ 4వ అధ్యాయము 15వ వచనము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడిన. ఎందుకు మన వలనే శోధింపబడిన అని రాయబడి ఉన్నదంటే, మానవుడు గాని మన మధ్య వచ్చినాడు గనక మనవలే శోధన, అన్ని శోధనలు అన్ని బాధలు మనవలే ఆయన అనుభవించాడు. ఈ 33.5 సంవత్సరంలో ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఇబ్బంది పడుతున్నా, ఇన్ని సంవత్సరాలుగా ఆయన లోకానుసారంగా శోధింపబడుతున్న పాపము కానీ ఏది కూడా ఆ యొక్క యేసయ్య కంటకుండా బహు జాగ్రత్త పడి ఆయన విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ తనకు తాను దేవునికి దగ్గరగా, ఎందుకంటే దేవుడితో ఎప్పుడు ఉండేవాడు కనుక ఆ యొక్క శోధింపబడినను పాపము లేనివాడిగా ఉండేనని ఇక్కడ హెబ్రీలో రాయబడి ఉన్నది. మరొకటి కీర్తన 69:21 రెండు వచనాలు చెప్పి ముగిస్తాను. 69:21 ఇవన్నీ ప్రవచనాలండి. మరి దేవుడు పెద్ద పెద్ద భక్తులతో ద్వారా ప్రవచనాలు చెప్పి ఉన్నారు. నాకు దప్పి అయినప్పుడు నాకు చెరక త్రాగనిచ్చిరి, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకును త్రాగనిచ్చిరి. ఆ చిరక స్పంజి అన్నది చాలా భయంకరమైనది. ఎందుకంటే చాలా చేదు, అంటే అందులో బోళం కూడా కనుస్తుందట. అది ఎనస్థీషియా అంటే మత్తిస్తారు కదా ఆపరేషన్ జరిగినప్పుడు. ఆయన బాధలు ఆయనకు అర్థం కాకుండా, లేక ఆయన బాధలు ఆయనకు పెట్టే శ్రమలకు ఆయన బాధ తట్టుకోవడానికి ఈ బోళం అన్నది మరి ఈ చేదులో కలిపి ఇస్తారంట, ఆ స్పంజితో అన్నమాట. అయితే దానిని కూడా దేవుడు తృణీకరించాడు. ఎందుకంటే ఈ శ్రమలు పడడం నాకు ఇష్టమాయను అనే ఉద్దేశంతో దేవుడు ఆ రీతిగా దానిని కూడా, ఆ దాహము అనే దానికి వారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే చేదును ఆ చెరగతో ఆయన వాళ్ళు ఇస్తున్నారు ప్రజలు. ఇందాక మరి బిడ్డలు చెప్పినట్లు ఆయన ప్రేమించిన ప్రజలే ఆయన యొక్క కష్టాలలో తోడుగా ఉంటూ, రోగాలలో ఆయన్ని తోడుగా ఉంటూ, లేకపోతే అన్ని విషయాలలో సహాయంగా ఉన్న ఆ యొక్క ప్రజలే దేవుణ్ణి ఇంత హేళన చేస్తూ చివరికి ఆ చేతులతో పెట్టిన ఆహారం బట్టే వాళ్ళ చేతులతోనే దాహానికి చెరకనిస్తున్నారు, చేదునిస్తున్నారు అని అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి. మనం ఒకవేళ అలాగే ఉన్నామేమో, మనము దేవుని విషయంలో ఏ విధంగా ఉంటున్నామో మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మరి దేవునికి దగ్గరగా ఉంటున్నప్పుడు అని మనం అనుకుంటున్నా కానీ దూరంగా, నేనైతే కొన్ని విషయాలలో దూరంగానే ఉండిపోతున్నాను. ఎందుకంటే శరీరంలో అలసట, శరీరంలో బలహీనత, వయసు పెరుగుతుంది అన్న ఉద్దేశంలో కొంచెం పనులు కూడా ఎక్కువ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. దాన్ని బట్టి కూడా కొంచెం వెనకబడుతున్నాను. ఆ విషయంలో నేను దేవుని దగ్గర తప్పు చేశానని ఇందాక ఎలిజబెత్ అమ్మ గారు చెప్పినట్లు నేను దేవుని సన్నిధిలో ఒప్పుకోక తప్పదు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దప్పిక అన్నది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఎండాకాలంలోనే తెలుస్తుంది దప్పికకి. ఆ యొక్క మంచినీళ్ళు, మంచినీళ్ళు ఇవ్వండి అంటే అందులో చల్లనీళ్ళు అడుగుతారు. చల్లనీళ్ళు అంటే ఏంటి, అంత చల్లగా ఉంటే అంత దాహం తీరుతుందనే ఆశ అన్నమాట. ఆ దాహం అన్నది అంత ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా వాళ్ళు ఏం చేశారు, ఆ దాహానికి చేదు చెరకను అందించారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అనుభవించారు అంటే యేసయ్య ఆ శిలువపై అలా వేలాడుతూ ఎండలో 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎలాడుతూనే ఆయన ఇన్ని మాటలు, తన యొక్క బాధ, తన యొక్క వేదన అంతా అక్కడ తను చెప్పుకుంటూ 3 మాటలు తన తండ్రి గారితో తన ఆ యొక్క ప్రజల విషయంలో చెప్పుకుంటూ 4 మాటలు తన తండ్రి గారితో మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక మాట, అయ్యా నేను దప్పిగొంటున్నానయ్యా, అయ్యా నేను దప్పిగొంటున్నాను అనే బాధ ఎంత బాధాకరము, ఎంత బాధ అనేసి ఆ విధంగా ఎంత శ్రమ పడుతున్నారండి యేసయ్య. మనకి ఆ విధమైన శ్రమలు వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉన్నాం, మనం ఎలాగున్నాం, ఏ పరిస్థితిలో మనం ఉన్నాం, ఏ పరిస్థితిలో మనం ఆయనకి దగ్గరగా ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే అనేకమైన శ్రమలు ప్రతి ఒక్క మనిషికి వస్తాయండి. ఏ శ్రమలు రాకుండా ఉండవు. తప్పనిసరిగా ఏదో ఒక రీతిలో, ఒకవేళ డబ్బు బంగారం అయి ఉండొచ్చు, లేకపోతే ఆస్తులు అంతస్తులు అయి ఉండొచ్చు, కానీ అనారోగ్యమో లేక ఏ పరిస్థితో, లేకపోతే ఏదో ఒక విధంగా కుటుంబస్తులతో విరోధమో, ఏదో ఒక శ్రమ రాకుండా మానవుడికి ఉండదన్నమాట. కానీ ఈ దాహం అనే విధంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, అంటే దాహము దేవుని విషయమైన దాహము కలిగి ఉన్నట్లయితే ఎంతో అభివృద్ధి మనం చెందగలము.
పరిశుద్ధాత్మ కూడా మనల్ని ఆ రీతిగానే మన హృదయాన్ని దాహముతో ఉన్న ఈ యొక్క పరిశుద్ధాత్మ అనే దాహముతో ఉన్న మనల్ని పరిశుద్ధాత్మతో నింపుతూ అన్ని రకాలుగా ఒక్కటే మనకి పరిశుద్ధాత్మ నింపుగా ఉంటే ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన శ్రమలు, ప్రతి విధమైన ఇబ్బందులు కూడా దేవుడు మన నుంచి దూరము చేసే విధానం ఎంతో చూస్తుంటే వాక్యంలో మనం ఇంకా చాలా వచనాలు రాసుకొని వచ్చాను కానీ సమయం లేదు. దేవునికి వందనాలు చెల్లించుకుంటూ దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, సమయం ఇచ్చిన దైవదాసులకు వందనాలు, వచ్చిన మీ అందరికీ వినని మీ అందరికీ దేవుని నామను వందనాలు చెల్లించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. తప్పు ఏమైనా ఉంటే నన్ను మన్నించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను.